వైద్యుల సూచనలు లేకుండానే అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ వినియోగించడం వల్ల పలు దుష్పరిణామాలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యాంటీబయోటిక్స్ వినియోగం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్పరిణామాలను ఈ కథనంలో తెలుసుకుందాం. యాంటీబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వాడే శక్తివంతమైన మందులు. ఇవి టాబ్లెట్లు, సిరప్లు, ఐవీ ఇంజెక్షన్ల రూపంలో లభిస్తాయి. అయితే ప్రజలు వీటిని సాధారణ పెయిన్ కిల్లర్స్గా వాడుతున్నారు. వైద్యుల సలహాతో సంబంధం లేకుండా, అవసరం లేకపోయినా వీటిని వాడడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియా ఈ మందులను తట్టుకునే శక్తిని పెంచుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ మందులు వేసుకున్నా రోగం నయం కాదని ఐసీఎంఆర్ తెలిపింది. యాంటీబయోటిక్స్ విరివిగా వినియోగించడం కేవలం ఒక జిల్లాకో, రాష్ట్రానికో పరిమితం కాలేదు. స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్లో దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. యాంటీబయోటిక్స్ దుర్వినియోగం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వైద్యుల సూచనలను పాటించకుండా వినియోగించడం వల్ల ప్రజలు న్యూమోనియా వంటి రోగాల బారిన పడుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. యాంటీబయోటిక్స్ మందులు వినియోగించేవారు తప్పనిసరిగా వైద్యుల సలహాలు పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా వైద్యాధికారి ఫైరోజ్ బేగం తెలిపారు. యాంటీబయోటిక్స్ కొన్ని సందర్భాల్లో మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. ఎయిడ్స్ రోగులు, హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారు, న్యూమోనియాతో బాధపడుతున్న వారు మాత్రమే యాంటీబయోటిక్స్ వినియోగించాలని తెలిపారు. ఇతరులు మాత్రం తరచుగా యాంటీబయోటిక్స్ ను వినియోగిస్తే శరీరానికి ప్రమాదమని హెచ్చరించారు. ఇన్ఫెక్షన్ వచ్చే వాటికి యాంటీబయాటిక్స్ ఏ పార్టీ కూడా మనకు అవసరం లేదు. కొద్దిమంది పబ్లికే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక అమాక్స్ ఇవ్వండి, సిఫ్రాన్ ఇవ్వండి అని అడిగి తీసుకునే స్టేజ్కి వచ్చేసారు. దీనికి కూడా రీజన్ ఒకటి మనము ఆన్లైన్ కూడా అనేది కూడా చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా కొద్దిమంది పబ్లిక్ డైరెక్ట్గా వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్స్ ఈ యాంటీబయాటిక్ వాడితే బాగా పనిచేస్తుంది అంటున్నారు, ఈ యాంటీబయాటిక్ వాడితే పనిచేస్తున్నారు అని చెప్పేది డైరెక్ట్గా మెడికల్ షాప్లో పర్చేస్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు చాలా అనర్థానికి దారితీస్తాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ విరివిగా వాడటము జనాలు పూర్తిగా తగ్గించాలి. సాధ్యమైనంత వరకు యాంటీబయోటిక్స్ కు దూరంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు. వైద్యుల సూచన లేనిదే మెడికల్ షాపుల వారు కూడా యాంటీబయోటిక్స్ విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయి. వాటిని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి ఉంది. అదే సమయంలో ప్రజలు కూడా తక్షణ ఉపశమనం కోసం చూసుకోకుండా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా నిపుణులైన వైద్యులను సంప్రదించి వారు సూచించిన మోతాదులోనే మందులను వాడాలని సూచించారు. నేరుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ని మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసేసుకోవడం కానివ్వండి, లేకపోతే గతంలో ఎప్పుడైనా వాడుంటే వాటిని మళ్ళీ రిపీటెడ్గా వాడడం కానివ్వండి, ఎక్కువ రోజులు లేదంటే డాక్టర్ చెప్పిన రోజుల కంటే తక్కువ రోజులు వాడడం. సో దీనివల్ల ఏమైపోతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది. అంటే నెక్స్ట్ టైం అనేది ఆ డ్రగ్ పని చేయదు. కాబట్టి మేము చెప్పేది ఏంటి అంటే యాంటీబయాటిక్స్ అనేవి ఎప్పుడు ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడాలి. ఎట్లా పడితే అట్లా వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఆ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి నెక్స్ట్ టైం ఆ డ్రగ్ యూజ్ అవ్వకుండా యాంటీబయాటిక్ యూజ్ తగ్గిపోవడం వల్ల హైయర్ యాంటీబయాటిక్స్ వాడడం ఇలా జరుగుతుంది. ఇలా చేయకుండా జస్ట్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు కంటిన్యూగా వాడి కంప్లీట్ చేయండి.